ఆడియన్స్ ఇంకా రెడీ అయిపోవాలి. యాంకర్స్ ఇద్దరు అమ్మ ఫస్ట్ యాంకర్స్ ఇద్దరు స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోండి. డివోషనల్ సాంగ్ ఎం శార్వాణి స్టేజ్ దగ్గరికి రావాలి. మెట్లు మెట్లు స్టేజ్ రైట్ సైడ్ మెట్లు పెట్టాలి. సౌండ్ డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఒకసారి ఇక నేను చెప్పిన కాషన్స్ వింటుండాలి, సజెషన్స్ కూడా వినాలి. కొత్త వాళ్ళు ఎవరైనా మనకు యాంకర్స్ రావాలి. మీదే ప్రోగ్రామ్ ఇటు. ఇప్పుడు మీ కేకల అరుపులు ఇప్పుడు చూపించాలి. ఇంకా అబ్బే వినిపించట్లేదు. దిస్ ఇస్ రెడీ. సరిపోదు అసలు ఫ్రెషర్స్ అంటే ఎలా ఉండాలి? అసలు ఎలా ఉన్నారు? నీరసంగా కూర్చున్నారండి అందరూ. అసలు జోష్ అనిపించక నాకు అక్కడ ప్రాబ్లం. అరే సాయిరామ్ ఈరోజు మన రోజు, మనందరి రోజు, మనందరి ఈ ఒక్కరోజు మాత్రం మనకి ఒక ఎత్తు. 365 రోజులు అనుచిత సవాలు ఈరోజు. ఈరోజు ఎలాగైనా సరే తుమ్ము లేపేద్దాం. రెడీయా? ఆర్ యు రెడీ? డైలీ చదువుకుని కాలేజ్కి వచ్చి అంతే ఎందుకు మనకు గొంతులు వేసేది ఇవాళ అసలు ఎనర్జీ తగ్గకూడదు. ప్రోగ్రామ్ అయిపోయిందాక ఇలాగే ఉండాలి. ఇన్ని రోజు ఒక్కరోజు మాత్రం ఓరా మాస్ అంటే ఏంటో చూపించాలి అందరికి. మాస్, పక్కా మాస్. ఎలాగైనా ప్రస్తుత సడవడి అమ్మాయిలు అంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, అబ్బాయిలు అంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే బాగా ఎనర్జెటిక్ వచ్చేస్తుంది. అసలు ఎంజాయ్మెంట్ అంతా కింద ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ వచ్చిన మన హానర్స్కి, మన సార్స్కి, మన మేడంకి అందరికీ వెల్కమ్ చెప్పుకుందాం. ఫస్ట్ వెల్కమ్ టు ద ఫ్రెషర్స్ మేడం అండ్ సార్స్. ఇప్పుడు మన రెడీ చెప్తాడు. మనకి ఇంట్రడక్షన్ అవసరమా? చాలా నాది ఆల్రెడీ అయిపోయింది. రెడ్డి అంటే ఒక బ్రాండ్, అది అంతే అందరికీ తెలుసు. ఏదైనా బాగా అయినా అమ్మాయిలు అసలు రేంజ్, ఆ శారీస్ ఒక రేంజ్ లో చూడు బావా, నా కళ్ళతో చూడు బావా. చూస్తున్నాను బావా, చూడగా చూడగా కళ్ళు బ్రైట్ అయిపోతున్నాయి. సరిపడలా మీ ఎనర్జీకి, చూడబోతా మీ ఎనర్జీ ఇక్కడ దాకా తండేస్తుంది. అమ్మాయిలు అసలు రారేమో అనుకున్నాను నేను. అయినా అమ్మాయిలు పిలిస్తే మహిళా సంఘాలు వచ్చినాయండి. హలో, ప్రతి అమ్మాయి వెనక అబ్బాయి వచ్చిందండి వచ్చిందమ్మా వయ్యాది. ఆగండి, ప్రతి అమ్మాయి వెనక ఒక అబ్బాయి ఉంటాడు, ప్రతి అబ్బాయి వెనక ఒక అమ్మాయి ఉంటుంది. ఇట్స్ కామన్, బట్ ఫర్ ఎ చేంజ్ అమ్మాయి వెనక కూడా అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందో మీకు చూద్దాం చూద్దాం. ఎలా ఉంటది? డోక్రా మీటింగ్ వచ్చినట్టు ఉంటది. ఇదెందుకు పెట్టుకుంటాం? వేరేతో పెట్టుకుంటాం. అసలు డామినేటింగ్ అన్న మీనింగ్ మేము సరే రెడీగా ఉండాలి. ఎక్కడున్నా కానీ
అరే రే అరే రే మనసే జారే అన్న పాట వస్తుంది నాకైతే ఒక్క పర్ఫార్మెన్స్కే. సరే ఇప్పుడు వచ్చిన పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు మాట్లాడుకుందాం. సరే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది మా అబ్బాయి తెలుసా? నెక్స్ట్ వచ్చింది మా అబ్బాయి. ఏ పాట తెలుసా? జస్టిన్ బీబర్ అబ్బో సింగింగ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. రామ్మ తమ్ముడు నువ్వు వచ్చే పర్ఫార్మెన్స్కి అదిరిపోవాలి ఇక్కడ స్టేజ్. ఎవరైనా వేస్తారు. సింగింగ్ చేసేవాడు ఒక రేంజ్ ఉంటుంది. అమ్మాయిలు పాడితే మీ దెబ్బకి పారిపోతారు. అంత రేంజ్ ఉంటుంది మా పర్ఫార్మెన్స్. సర్లే ఇవన్నీ ఆపండి. నేను చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నానో. జోకా నేను చూడు ఇంత అందంగా ఉన్నాను. ఇంత అందంగా రెడీ అయ్యొచ్చు మా అమ్మాయి. బెంజి కారు అందరూ చూస్తారు. రియాలిటీకి వచ్చేసరికి అంబాసిడరే కొంటారు. అంటే నేను అంబాసిడర్నా? అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు? బొలెరో మా ఊరికి ఎక్కువ అందానికి 60 అడుగులు దూరం ఉండదు. సర్లే అమ్మాయిల ఎనర్జీ ఏంటో పర్ఫార్మెన్స్ లో చూపిస్తాం మేము. అప్పుడు మాట్లాడండి. చూద్దాం. ఇప్పుడు వస్తున్నారు ఫస్ట్ BBA తులసి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ టు ద స్టేజ్.
నేను ఫ్రెండ్ సెట్ చేస్తాను. భవానీ, వెల్కమ్ ఆన్ ద స్టేజ్.
అయిపోతుంది. ఏంటి మీ గొడవ ఏంటి? నువ్వు రా ఒకసారి ఇట్రా. నేను మా ఊరే టాలెంట్ అంటే అది వినట్లేదురా. నేను మా ఊరు టాలెంట్ అంటే చూసాడుగా Obviously, you know the talent. ఇంకోసారి చూసాడుగా దేంట్లో తేలండి నీకు తెలీదా? అదే మన లేడీస్ ఎంపవర్మెంట్ లో నువ్వు తోపంట కదా. చెప్పు. మా ఊరు దేంట్లో టాలెంట్ చెప్పనా? చెప్పు. మా శారీకి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ చెప్పాడు తెలుసా? అబ్బో ఆ, అంత టాలెంటెడ్ అది చూసుకో మరి. మ్యాచింగ్ నెయిల్ పాలిష్ చెప్తే టాలెంట్ అయిపోతామా? మరి మామూలుగా ఉంటుంది మరి చెప్పడం ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు నిజమైన టాలెంట్ మన వాసి కాలేజ్ లో అన్ని జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. టాలెంటెడ్ పర్సన్ రాబోతున్నాడు పియానో వాయించడానికి. లెట్స్ వెల్కమ్ యూ. Let's welcome on the stage.
చేసాడు. సరే ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి? నా గురించి ఏమైనా తెలిసిందేంటి? నేనెవరైనా ఆపరా బాబు, అసలు చూడలే బాబు. సర్లే ఇవన్నీ కాదు కానీ నేను హ్యాండిల్ చేస్తాను. మీ బాయ్స్ ని దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇవ్వడం నేను ఎలాగో పోతాను నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దాను నేను పోతాను. మీ బాయ్స్ కి ఎలాగో దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇవ్వడం రాదు కాబట్టి మా గర్ల్స్ సైడ్ నుంచే వస్తారు. రేపే పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఇంకోటి రెడీగా ఉంది. ముందు మీ అమ్మాయిల పర్ఫార్మెన్స్ రమ్మను, అప్పుడు మేము వదులుతాం. అరే చూద్దాం. పర్ఫార్మెన్స్ ఒకటి ఉంది, థర్డ్ ప్లేస్ బిందు. Let's welcome them. అందరూ ఒకసారి ఓరేసుకోండి గట్టిగా. జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, మంచి కుర్చీని మాట్లాడబెట్టి కుర్చీని మాట్లాడబెట్టి
పెళ్లి చేసుకో త్వరలో, సరే సార్. ఇంకా బాగా కొడతావు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఏమనుకున్నా మామూలుగా ఉంటుందా మా అమ్మాయిలతో? మా అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నాయిలే, చూపిస్తా. నేనైతే పర్ఫార్మెన్స్ అయితే కళ్ళార్కుండా చూసా, రిమిక్స్ బాగుంది. మరి అమ్మాయిలు అంటే మామూలుగా ఉండదు మరి. సరే మా అబ్బాయిలు కూడా రెడీగా ఉందిగా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చదువు. ఇంకా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఇంకా బ్యాచ్ రెడీగా ఉంది. సెకండ్ టీచర్స్ నుంచి హాస్న అండ్ గ్రూప్. వెళ్దాం రా. మన పెనుగొండ ఇప్పుడు దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చుంటే మీ తాలూకా డిసిప్లిన్ అర్థం. రే భోజనాల దగ్గర ఉండడం కాదు, రావాలి ఇక్కడ అందరూ కూడా, ముందుకు రావాలి, ఇటు వచ్చేయాలి మొత్తం, ఎక్కడున్నా అందరూ రావాలి స్టేజ్ దగ్గరికి. రే వెనక. Very good morning to one and all. We are very happy to welcome all the guests of today's event, our chairman sir and all the directors, Venkateswar Rao garu and Kameshwar Rao garu, Ekamreshwar Rao garu, and all the staff members, media along with the students. And my dear students, we today gathered here to ignite the lamp symbolizing the pursuit of knowledge and wisdom. The sacred ritual represents the dispelling of darkness and the illumination of our minds. Now I request our chairman sir along with the directors, Venkateswar Rao garu, along with his wife, and Ekamreshwar Rao garu along with your wife, please come and please light the lamp. And the thirst for knowledge, may the light of wisdom illuminate our path and lead us to success. Long friends, and you will develop new skills and create unforgettable memories. We are ready to support you in every step of the way. Our faculty and staff are dedicated to help you to reach your full potential. Let's celebrate new beginnings, new friendships, and the start of an incredible journey. Enjoy the party and let's make this year unforgettable.
Ladies and gentlemen, students and esteemed faculty members, it is our honor to invite our distinguished guests to the stage. Please join us in welcoming. Firstly, I want to invite our beloved principal sir onto the stage. Sir, we welcome you. And he is the one whose guidance and support whose tireless efforts and dedication inspire us all. Welcome you, sir. ఫ్రెషర్స్ డే కాబట్టి మీరు అందరూ ఫ్రెష్గా ప్రశాంతంగా ఉండాలి, అంతేగాని డిస్టర్బెన్స్గా ఉండకూడదు. సరే, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన కళాశాల చైర్మన్ ఎన్వి రామరావు గారికి, అదే వెంకటేశ్వరరావు గారు, మిస్సెస్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మిస్సెస్ ఏకాంబరేశ్వరరావు గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అంతేకాకుండా మీ తరఫున మా తరఫున కూడా వారికి నమస్కారాలు తెలియజేద్దాం. ఈవేళ మన పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే, ఈవేళ కార్యక్రమం నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. తెల్లవారులు భారీ వర్షాలు కురిసినాయి. పొద్దున్నే మేము కాలేజీకి వచ్చేటప్పటికి మొత్తం భారీగా గ్రౌండ్ అంతా నిండిపోయింది, తడిచిపోయి. ఎందుకంటే మేము ఎలాగ చేపల చెరువులో ఉన్నాం కాబట్టి ఇక్కడ చెరువు వచ్చేసింది అనే పరిస్థితి కనిపించింది రాగానే. అయితే మన పిల్లలందరూ కూడా, సీనియర్స్, ఆర్గనైజర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఎందుకంటే ఏ కాలేజీకైనా ఎవరికైనా సరే అలాంటి టీం ఉంటే ఏ కార్యక్రమం చేయడానికి మనం ఎవరూ కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉండదు. అలాంటి అద్భుతమైన టీం వర్క్ చేశారు ఇవాళ. వాళ్ళందరికీ కూడా మీ తరఫున మా తరఫున కూడా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ కూడా చెబుతున్నాం. ఇవాళ చూసినట్టయితే పొద్దున్న ఉన్న గ్రౌండ్కి ఇవాళ ఇప్పుడున్న గ్రౌండ్కి అంత తేడా లేదు. అసలు వర్షం వచ్చిందంటేనే కూడా ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉంది. అంత బాగా చేశారు. ఇంకా బాగా చేద్దరేమో మరి. అంటే మనకి ప్రోగ్రామ్ మనం 9 గంటల కన్నా ఇండియన్స్ కాబట్టి ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారం 1 గంటకి మించి లేట్ చేయకూడదు కాబట్టి 10ంటికి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయాలి. కాబట్టి అలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం గురించి ముందు పిచ్ అంతా లెక్క క్లియర్ చేసి గ్రౌండ్ నెమ్మదిగా క్లియర్ చేశారు. కాబట్టి ఎనీహౌ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఆర్గనైజర్స్. అదేవిధంగా మీరు కూడా వాళ్ళ ప్రోగ్రామ్కి ఎంత కష్టపడి చేసినందుకు జూనియర్లు అందరూ కూడా మీ సపోర్ట్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంకా మరింత బాగా కార్యక్రమాన్ని చేయటానికి చూస్తున్నారు. ఎక్కడైనా సరే జీవితాలని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి సాధ్యమైనంత వరకు కృషి చేద్దామని, వాళ్ళ అనుభవాన్ని మన జీవితం బాగుపడటానికి మార్గదర్శకం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, అలాగే నా తోటి డైరెక్ట్ వైస్ చైర్మన్ అయిన పెనుగొండ వెంకటేశ్వరరావు గారికి, అలాగే వాళ్ళ ధర్మపత్ని గారికి, అలాగే మరొక డైరెక్టర్ ఏకాంబరం గారి వైఫ్ వారికి కూడా నా నమస్కారాలు. ఫ్యాకల్టీస్ అందరికీ కూడా నా నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, అలాగే ఈరోజు చాలా పెద్ద ఎత్తున నాకు కలర్ఫుల్గా మా పత్రిక విలేకరులు కనపడుతున్నారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బంగారు పళ్ళనికైనా గోడ చేరుపు ఉండాలి. అందువల్ల మీరు మాకు పెద్ద వాల్స్లా కనపడుతున్నారు ఈరోజు. నాకు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఫ్రెషర్స్ డే అనేది సీనియర్స్ జూనియర్స్కి వెల్కమ్ చేసే ఒక ఆనవాయితీ. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పారు, ముందుగా సీనియర్స్ని డెఫినెట్గా మనం అభినందించాలి. రాత్రి అనుకోని పరిస్థితుల్లో వర్షం వచ్చింది.
యాక్చువల్గా నేనైతే కాలేజీకి రాలేకపోయాను, కానీ చూస్తే భయం వేసింది. చాలా ఇబ్బందికరమైన వాతావరణమే. అయినా కూడా మార్నింగ్ ఎక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలో, ఒక ఇబ్బంది వస్తే ఎలా సాల్వ్ చేయాలో అర్థం చేసుకోగల కెపాసిటీ ఉన్నవాళ్ళు మా కాలేజీ సీనియర్స్ అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా ఎవరు ఎలా ఉన్నా కూడా మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని ముందుకు దూసుకెళ్ళిన మా సీనియర్స్ వాళ్ళ మిగతా భవిష్యత్తులో వాళ్ళ మిగతా జీవితాల్లో కూడా అలా దూసుకెళ్ళి మంచి విజయాలు సాధించాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. అలాగే జూనియర్స్కి కూడా వాసవి డిగ్రీ కాలేజ్ తరఫున మా స్వాగత సుమాంజలి. మా కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు, మా కాలేజీ మీద ఉన్న ఒక నమ్మకంతో మీరు మా కాలేజీకి వచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని ఎక్కడా ఒమ్ము చేయకుండా గతం నుంచి ఈ కాలేజీ పరువుని, ఈ కాలేజీకి ఉన్న ఇమేజ్ని మేము ఇంకా బాగా నిలబెట్టుకుంటూ మిమ్మల్ని అందరినీ ఇంకా మంచి స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఈ కాలేజీ పాటుపడుతుందని, మా ఫ్యాకల్టీ అందుకు సిద్ధంగా ఉన్నారని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కారణం ఏంటంటే గతంలో దాంతో పాటుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు వెళ్ళారు. అయితే ఇప్పుడు కొద్దిగా స్ట్రగుల్ ఉన్నమాట వాస్తవం. కానీ మీరు ఇంకా 2 ఇయర్స్ ఉంది కాబట్టి మీరు వెళ్ళేసరికి మంచి వాతావరణం ఉంటుంది. తప్పనిసరిగా క్యాంపస్లకి మీరందరూ సెలెక్ట్ అవుతారు. మీరందరూ మంచి భవిష్యత్తుతో ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్తారని నేను ఆశిస్తూ, ఎందుకంటే ఇవాళ మీకు ఎంజాయ్ చేసే డే కాబట్టి మీ టైంని నేను వాడుకుంటే ఇంక మీరు కోపంగా చూసే నవ్వుతూ ఉండేదంతా కోపంగా మారే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా నేనే తగ్గించుకుని మాట్లాడడం బెటర్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Now I would like to invite our treasurer sir Sundar Rao garu. We welcome you sir. Because of you, our financial management ensures our institution's stability and growth. Now I would like our చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తూ, మరి ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ కూడా మా యొక్క సమాంజలి తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు అందజేస్తున్నాము. ఎంతో హోప్స్ పెట్టుకుని మీ తల్లిదండ్రులందరూ కూడా ఈ కాలేజీలో జాయిన్ చేశారు. మరి తల్లిదండ్రుల కళలను నెరవేర్చే బాధ్యత అంతా కూడా మీ మీదే ఉంది. ఎందుకంటే ఒక తండ్రి వాళ్ళ కొడుకు ఉద్యోగం వచ్చిందంటే 1000 మందికి చెప్తాడు. ఎందుకంటే మా అబ్బాయి ఉద్యోగం సాధించాడు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటే చిన్నప్పటి నుంచి మనం పెంచి చాలామంది మరి స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది, అంటే మీ అందరూ మంచి పిల్లలు, కొంతమంది ఇంట్లో పేరెంట్స్ని ఏదో రకంగా కాలేజీలో అది కట్టాలి ఇది కట్టాలని తీసుకొచ్చి చాలా వేస్ట్ దొవర చేస్తూ ఉంటారు. అలా కాకుండా మరి వాళ్ళు ఎన్నో నమ్మకం చేసుకున్నందుకు, అంటే మీరు తండ్రులు అయిన తర్వాత మీకు తెలిసి వస్తుంది అంతా కూడాను. సో మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఫ్రెషర్స్గా ఉన్నారు. మీ అందరూ కూడా మరి ఇప్పుడు చెప్పింది మీరు, అంటే మన చైర్మన్ గారు చెప్పారు, ఉద్యోగాలు సాధించడం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టడీస్ కాకుండా ఇప్పుడు అంతా కూడా అదర్ ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు రోజు కూడా ఈ పేపర్ విషయంలో కానీ, పేపర్ చదవడం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ప్రతి నెల బుక్స్ వస్తూ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మీ అన్నీ కూడా దీంతో పాటు చదువుతో పాటు అటు ఆటలో ఉండాలి, అదేవిధంగా మన విజ్ఞానాన్ని కూడా సాధించాలి. మీ అందరూ కూడా సాధించి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి మీ కన్న తల్లిదండ్రులకి, మన కాలేజీకి, అదేవిధంగా మన ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈ సంవత్సరం మంచి ర్యాంకులు సాధించి మీ అందరూ కూడా మా కాలేజీకి ఇంకా కీర్తి ప్రతిష్టలు పెంచాలని మరొకసారి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. moving forward, let's hear from our director sir Venkateshwar Rao garu to deliver his speech. ప్రెస్ సభ్యులందరికీ స్వాగతం. ఈరోజు ఈ ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుందంటే చాలా గ్రేట్. నిన్నేమో చాలా వర్షం కురిసింది, అయినా సరే మీరు అందరూ చాలా కష్టపడి గ్రౌండ్ని చాలా ఇదిగా శుభ్రం చేసి బాగా ఇది చేసి బాగా జరుపుకుంటారు. మీ అందరూ కూడా బాగా చదువుకోరని దీవిస్తున్నారు. Yeah, this is your day. First, I respect all chief guests on the stage, and I would very warm congrats and grateful to
our senior students. Please give them a big clap of our juniors. Because of the weather support is not, condition is very difficulty. This event is very judged to the leadership coming of our senior students. You also first year students, please rectify this next opportunity to give on. So all of you to become, మీరందరూ బాగా మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ ఐ రెస్పెక్ట్ అండ్ ఐ కంగ్రాట్ ఆల్ మై చీఫ్ గెస్ట్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, sir. Thank you so much. Respected Chairman Sir, respected Treasurer Sir, Directors and their spouses, and our Principal Sir, dear faculty and my dear students. Principal already told the situation, what happened yesterday, day before yesterday. యూ స్ట్రగుల్, చాలా కష్టపడ్డారు. తెలుగులోకి వచ్చేద్దాం, ఇంగ్లీష్ పాడతారు మేడం అలాగా. సో చాలా సీనియర్స్, థర్డ్ ఇయర్స్ మోస్ట్లీ, వాళ్ళు ప్లానింగ్ కానీ వాళ్ళ సిస్టమేటిక్ వే ఆఫ్ వర్కింగ్ కానీ వాళ్ళ సిన్సియారిటీ కానీ చూస్తే నాకు ఏమనిపించిందంటే వాళ్ళు రియల్గా ఏమైనా చేయగలరు. చైర్మన్ గారు ఆల్రెడీ చెప్పారు, క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా ఓవర్కమ్ చేయగలిగారు. మన ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ తోటి క్రైసిస్ అంటే మొత్తం వాటర్ లాగ్ అయి ఉంది. మార్నింగ్ 9 o'clock రాగానే మొత్తం కూడా క్లియర్ చేసి పడేశారు విత్ ఇన్ నో టైం. నేను అందరికీ కూడా ఆనందం కలిగించడానికి నేను ఏం చెప్పానంటే, దోస్ ఆర్ యువర్ బ్లెస్సింగ్స్. రెయిన్ వచ్చిందంటే మొన్న నిన్న, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. అండ్ ఆల్సో టుడే ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ టైం మార్నింగ్. అది కూడా మీరు పాస్ అయిపోయారు. తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్. నౌ వాట్ ఎవర్ టాలెంట్స్ యూ హ్యావ్ విత్ ఇన్ యూ, మీరు మార్నింగ్ నుంచి చూపెడుతున్నారు మాకు, అది మన గెస్టులు కూడా కొంత చూస్తారు. అండ్ ఆఫ్టర్వర్డ్స్ టిల్ ద ఈవినింగ్ యూ విల్ బీ కంప్లీటింగ్ ఇట్. దీంట్లో నాకు గుర్తొచ్చేది ఒకటే, ఫ్రెషర్స్ బోత్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ బోత్ ఆర్ దేర్ హియర్. సీనియర్స్ కూడా ఉన్నారు, ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ డిగ్రీ కాలేజ్. Seniors of intermediate and degree both have combined together to organize junior welcome.